తయారు చేస్తాడా? ఈ నెల తెచ్చుకుంటాడు హోల్సేలర్ పోయి డీలర్ పోయి ఏజెంట్ పోయి కంపెనీ. నలుగురు ఉంటారు కంపెనీకి మనకు మధ్యలో. కంపెనీ కాడ ఎంత తయారవుతుండొచ్చు మరి? 40కి 30 రూపాయలకు తయారవుతాడు. 30 నుంచి 40కి 40 రూపాయలు వేసుకున్నా ఆయన లాభం చూసుకొని ఇది వచ్చేవరకు ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఎంత లాస్ అవుతున్నాం? 60. ఎంత లాస్ అవుతున్నాం? 60. 60 లాస్ అవుతున్నాం. ఈ 60లా 40 రూపాయలకి తయారవుతుంది, 40 లాస్ అవుతున్నాం. మరి 60 రూపాయలు ఎవరివి? మనవే. ఎవరివి? మనవే సార్. ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? మనవే. సంపాదించింది ఎవరు? మనవే. కష్టపడ్డది ఎవరు? మనమే కదా. అవునా కాదా? మీరు అన్ని కరెక్టే చెప్తున్నారు. ఎందుకంటే పైసా పోయింది కాబట్టి. మిగతా 20% ఎవరు తీసుకోపోతారు అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఈ నలుగురు కలిసి 40% తీసుకోపోతే 20% అడ్వర్టైజ్మెంట్ తీసుకుపోతారు. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఎవరైనా నిజాలు చెప్తారా? చెప్తారా? చెప్పరు. ఏం చెప్పారు కదా? అవునా కాదా? అవును సార్. వీళ్ళు ఏమున్నా సరే వాళ్ళ కోసం చెప్పుకుంటారా మన కోసం చెప్తారా? వాళ్ళ కోసం చెప్పారు. నిజంగా మాట్లాడుకుందాం. మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు హీరో గానికి మనం అందరం సినిమా చూస్తాయని అవుతానే కదా, మనం చూస్తూనే అయింది కదా, జనాలు చూస్తూనే అయింది కదా. మరి మనం చూస్తే మన మీదనే కదా ఆయన సక్సెస్ అయింది. అవునా కదా? మరి ఆయన మనకు మంచి చెప్పాలా సెట్ చెప్పాలి? మంచి చెప్పాలి. మంచి చెప్తుందా? చెప్పడు. థమ్స్అప్ దామంటుండ్రు. నిజంగా థమ్స్అప్ తాగితే అపెండిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్లు క్లియర్గా చెప్తున్నారు. డాక్టర్లు చెప్తున్నారు థమ్స్అప్ మౌంటైన్ డ్యూ స్ట్రింగ్ ఇవి రావడం వల్ల అపెండిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దయచేసి అవి తాగండి అని చెప్పేసి. అవునా? కొబ్బరి బొండలు కోరన్నా అడ్వర్టైజ్మెంట్ చేస్తారా? మన జీవితం ఎట్లయిందంటే సార్, థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ చూసి థమ్స్అప్ తాగుతున్నాం. థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ చూసి థమ్స్అప్ తాగుతున్నాం. థమ్స్అప్ తాగి అపెండిక్స్ ప్రాబ్లం వస్తుంది. అపెండిక్స్ ప్రాబ్లం వచ్చినాక డాక్టర్ తానికి పోతున్నాం. డాక్టర్ అప్పుడు 2 గ్లూకోజ్లు పెట్టి నాయన నువ్వు ముందరున్న కొబ్బరి బొండలు సాపడానికి 2 కొబ్బరి బొండలు తాగని చెప్తున్నాడు. చెడ్డది తిన్నాక ఖరాబ్ అయినాక మళ్ళీ మంచిపోతున్నాం. అంటే మనకి ఏదైతే మంచి ఉంటుందో మంచి కావాలో అది మనం చూసుకుంటలేము. అవునా కదా? ఆయన ప్రమోషన్ చేస్తున్నాడు, అది మంచి అని నమ్మి తాగుతున్నాం. కానీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. ఇప్పుడు థమ్స్అప్ మీద 20% మహేష్ బాబు ఇంటికి పోతుంది. మహేష్ బాబు ఒక సినిమా చేస్తే మా అంటే 100 కోట్లు వస్తాయి. సంవత్సరం పడుతుంది. కానీ అదే సంవత్సరంలో మహేష్ బాబు కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. ఎట్లా సంపాదిస్తుంది? మరి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఎవరివి? ఈ డబ్బులు మనమే. మధ్య వ్యక్తులు తీసుకుపోయే డబ్బులు మనమే. 60% డబ్బులు మనమే ఓడుకుంటున్నాం. మరి 60% డబ్బులు తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ కాదు మేడం, బయట లేదు. కానీ 60% డబ్బులు మనం ఏదైతే లాస్ అవుతున్నామో అదే డబ్బులు మనం తీసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎప్పుడు వచ్చిందంటే 1886లో స్టార్ట్ అయింది ఈ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కస్టమర్ ఉంటాడు, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంటుంది, డైరెక్ట్ గా కంపెనీ దగ్గరనే తీసుకుంటాం. మిగతా లాస్ అయ్యే అమౌంట్ మొత్తం కస్టమర్కి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 60% లాస్ అవుతున్నాం కదా, అదే 60% ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. అవునా? ఎట్లా తీసుకుందాం అనేది ఒకసారి చూద్దాము. అరవై శాతం కావాలి, 60% లాస్ అవుతున్నాం. 40%లా 50% మనకు ప్రోడక్ట్ మీద ఇస్తా అంటున్నారు, 10% క్యాష్ ఇస్తారు. 50% ఎందుకు ప్రోడక్ట్ మీద ఇస్తా అంటున్నారు అంటే బయట ఏదైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళకు ఇబ్బంది కాకుండా వాళ్ళ మనకు అది చేయకుండా మనం ఉండాలంటే కంపెనీ కొన్ని రూల్స్ పెట్టుకున్నది. 50% ప్రొడక్ట్ మీద ఇస్తా, 10% డైరెక్ట్ డబ్బులు ఇస్తా. అప్పుడు ఎవరికి ఇబ్బంది కనిపించదు అని చెప్పేసి మనకు 50% ప్రొడక్ట్ మీదనే ఇస్తుంది. నెలకు ప్రతి ఇంట్లో మనకి ఎంత ఖర్చు అవుతున్నాయి? 4,000 ఖర్చు అవుతుంది. అవునా? ఈ 4,000 తీసుకుపోయి మనం బెనిఫిట్ చూసుకున్నాం. మార్కెట్ షాప్ ఇది మన వెస్టీజ్ షాప్. వెస్టీజ్ స్టార్ట్ అయ్యి 2004లో స్టార్ట్ అయింది. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కంపెనీ. దాదాపు 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాదాపు 5 కోట్ల మంది బిజినెస్ చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, 5 కోట్ల మంది. కంపెనీ వచ్చేసి మన భారతదేశ కంపెనీ, బయట దేశ కంపెనీ కాదు. మన భారతదేశ కంపెనీ, బయట దేశ కంపెనీ కాదు. మరి ఈ వెస్టీజ్ లో మనకి లాభం ఉంది, మార్కెట్ షాప్ లో మనకి లాభం చూసుకున్నాం.
అదే 4000 తీసుకుపోయినా మార్కెట్ షాప్ లో పెట్టినాం, మార్కెట్ షాప్ లో షాపింగ్ చేసినాం, మనకు డిస్కౌంట్ ఏమైనా వస్తుందా ఎంఆర్పి మీద? వస్తుందా? రాదు సార్. ఏం రాదు, అవునా? ఈ మార్కెట్ షాప్ లో మనకి ఏం రాలేదు. అదే వెస్టిజ్ షాప్ లో తీసుకోవడం వల్ల మనకు 10 నుంచి 20% డిస్కౌంట్ వచ్చింది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద. ఈ ప్రోడక్ట్ తీసుకున్నామంటే దీని మీద మనకు 220 రూపాయలు ఉంది, 220 రూపాయలు కాస్త 180 రూపాయలు వస్తుంది, అంటే 40 రూపాయలు మనకు డిస్కౌంట్ బోన్ వస్తుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైనా తీసుకోండి డిస్కౌంట్ బోన్ వస్తుంది. దాని తర్వాత రిటర్న్ క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తున్నాయా? రాదు. ఏమీ లేవు. కానీ ఇక్కడ 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు ఏమైనా రిటర్న్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నా? ఫ్రీగా ఇస్తున్నా? 4000 పెట్టుకున్నాం, మనకి ఏమైనా ఫ్రీ ఇచ్చినా? కవర్ ఫ్రీ ఇస్తున్నాడా? కవర్ ఫ్రీ ఇస్తలేడు, 5 రూపాయలు 2 రూపాయలు వేసి ఇస్తున్నాడు, అవునా కదా? చిన్న చాక్లెట్ కూడా మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాడు. అంటే 4000 కొంటే 400, 3000 కొంటే 300, 2000 కొంటే 200, 1000 రూపాయలు కొంటే 100 రూపాయలు, మన ఇష్టం. ఎంత కొనాలని మన మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ కొన్ని ఆఫర్లు పెడుతుంది, దాని తగ్గట్టు తీసుకుంటే మనకు కొన్ని బెనిఫిట్లు ఉంటాయి అట్లా. దాని తర్వాత ఎన్నేళ్ళ సంధిలో తీసుకుంటున్నాం మనము మార్కెట్ షాప్ లా? కొన్ని సంవత్సరాలు. అవునా కదా? మన నాన్నగారు అక్కడ తీసుకున్నారు, తాతలు అక్కడ తీసుకున్నారు, మనం అక్కడ తీసుకున్నాం. మనకి ఏమైనా వచ్చిందా? ఏమి రాలే. కానీ అదే షాపు బ్రాండ్ చేంజ్ చేసి వెస్టీజ్ తీసుకోవడం వల్ల నెలకు అదే 4000, ఒక 4 నెలలు ఇక్కడ షాపింగ్ చేసినట్టయితే మీకు 5వ నెల 2500 వరకు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాను. ప్రతి 4 నెలలకు ఒకసారి 2500 ఫ్రీ వస్తుంది. అదే 4000 తీసుకుపోయి బయట ఖర్చు పెట్టినాం, ఏమీ రాలే. ఆ 4000 తెచ్చి పెట్టడం వల్ల డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ వచ్చింది. బాగుందా బాగాలేదా? ఇల్లు చిన్నది, 4 నెలలు 2000 ఖర్చు అవుతుంది, ఎక్కువ కాదు. నెలకు 2000 ఖర్చు అవుతుందంటే 1250 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాను. 2000 ఖర్చు అయినా 1250 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా ఉంటుంది. వాడొచ్చా వాళ్ళేమా? వాడచ్చు. ఇప్పుడు ఈ డిస్కౌంట్ వచ్చినప్పుడు షాప్ చేంజ్ చేయలేమా? చేసామా? చేసినాం. షాప్ చేంజ్ చేసినాం, మనం ప్రోడక్ట్ వాడుకున్నాం. ప్రోడక్ట్ వాడుకున్నాక మనకు మంచిగా అనిపించింది అనుకోండి, ఏం చేస్తాం? పక్కన చెప్తాం. ఏం చేస్తాం? పక్కన ఇప్పుడు సపోజ్ మేడం ఒక మంచి బట్టల షాప్ పోయినాం, మంచి శారీ తెచ్చుకున్నాం, ఒక 5000 పెట్టి శారీ తెచ్చుకున్నాం. 5000 పెట్టి శారీ తెచ్చుకున్నాం, చాలా మంచిగా ఉంది, క్లాత్ మంచిగా ఉంది, డిజైన్ మంచిగా ఉంది, అంతా సూపర్. ఆ శారీ తెచ్చుకొని ఇంట్లో లోపల పెట్టుకుంటామా, బయట తీసి చూపిస్తామా? చూపిస్తాం. ఖచ్చితంగా చూపిస్తాం. ఎందుకు? మనకు నచ్చింది కాబట్టి, సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చింది కాబట్టి మన చుట్టూ ఉన్న జనాలకు 10 మందిని పిలిచి మరి చూపిస్తాం, అవునా? 10 మంది ఏమడుగుతారు? తెచ్చుకున్నావు, ఏడు తెచ్చుకున్నావు, క్వాలిటీ మంచుకుంది, బట్ట మంచుకుంది, సూపర్ ఉంది, ఏడు తెచ్చుకున్నావు అంటే మనం ఏం చెప్తాం? ఫలానా షాప్ లో తెచ్చుకున్నాము, చాలా మంచుకుంటే డిస్కౌంట్ ఇస్తాడు, బట్టలు కూడా మంచుకున్నాయి అని చెప్తాం, అవునా కదా? ఈ 10 మంది పోయారు, అదే షాప్ పోయారు, 5,000 శారీస్ 10 మంది తీసుకున్నారు. 10 మంది 5,000 తీసుకుంటే 50,000 టర్న్ ఓవర్ అయింది. ఈ 50,000 టర్న్ ఓవర్ ఎవరికైంది? షాప్, అవునా కదా? ఈ 50,000 టర్న్ ఓవర్ వల్ల పని ఎవరు చేసిరు? మనం. 50 టర్న్ ఓవర్ కావడానికి కారణం ఎవరు? మనమే. మరి మనకేమైనా బెనిఫిట్ ఇస్తారా? లేదు. ఏం లేదు. కూర్చోబెట్టి మంచి ఇంత చాయ్ పోసి పంపిస్తారు, అంతకు మించి ఏం చేయరు. ఇంత టీ పోసేసి పంపిస్తారు, అంతకు మించి ఏం చేయరు, అవునా? కానీ ఇక్కడ పబ్లిసిటీ చేసింది మనమే, పని చేసింది మనమే, అవునా కదా? ఇదే పబ్లిసిటీ మనం వేరే ఏదైనా చేస్తున్నాం, దీన్నే మౌత్ పబ్లిసిటీ అంట. నోటి ద్వారా చేసే పబ్లిసిటీ, ఏ రూపాయి ఆశించకుండా పబ్లిసిటీ చేస్తున్నాం మనం బయట. నేనేమంటున్నా అంటే మీరు అదే నోటి ద్వారా చేసే పబ్లిసిటీ ఏ రూపాయి ఆశించకుండా అయితే ఎట్లయితే చేస్తారో అదే పబ్లిసిటీ గీడ చేసినట్టయితే మీకు నెలకు డబ్బులు వస్తాయి. మీరు నెలకు మంచి మంచి ఆదాయం తీసుకోవచ్చు, లక్షల ఆదాయం తీసుకోవచ్చు. సార్ గట్ల ఎట్లా తీసుకోవచ్చు? ఏమి రాని సిచ్యువేషన్ బయట ఉంటే మీరు ఇక్కడ లక్షల ఆదాయం ఎట్లా తీసుకోవచ్చు అంటున్నారంటే, ఇప్పుడు మనము 4000 వాడినాము, 50% బెనిఫిట్ ప్రోడక్ట్ మీద పొందినాం, మనకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, మంచిగా అనిపించింది. మనం ఎంత మంది చెప్తాం? 10 మంది తెలిసిన వాళ్ళు అందరు చెప్తాం, అవునా కాదా? మీరు తెలిసిన వాళ్ళు అందరులా మీరు చెప్తే వినేటోళ్ళు ఎంతమంది ఉంటారు? 2-3 ఉంటారు. 10 మంది అయితే ఉంటారు. జీవితంలో మనం చెప్తే వినేటోళ్ళు 10 మంది ఉంటారు, ఉంటారు 10 ఫ్యామిలీలు. 10 ఫ్యామిలీలో చెప్పి 10 మంది చెప్పినాం కదా, 10 మంది ఇంట్లో ఇదే ఖర్చు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది, అవునా కదా? 10 మంది ఇంట్లో వాళ్ళు వాడుకునే వాళ్ళ వస్తువులు ఏవైతున్నాయో ఆ బ్రాండ్ చేంజ్ చేసి ఈ బ్రాండ్ వెస్టీజ్ బ్రాండ్ ఇప్పించినాం, ఆ షాప్ బంద్ చేసి ఈ షాప్ ఇప్పించినాం. 10 మందికి 4,000 ఖర్చు పెట్టి ఇప్పియంగా 40,000 టర్న్ ఓవర్ అయింది. ఈ 40,000 టర్న్ ఓవర్ ఎవరి ద్వారా అయింది? మీ ద్వారా అయింది.
మీ ద్వారా అయినందుకు దీంట్లో 10